దొండకాయ ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా దొండకాయలని శుభ్రంగా కడగాలి. కడిగిన వాటిని ఈ టైప్లో సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన దొండకాయ ముక్కలన్నింటినీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వాటిని కాస్త పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఎండి మిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత తెల్ల నువ్వులు కూడా వేసి వీటిని బాగా ఎర్రగా వేగనిచ్చుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసి కాస్త సాల్ట్ వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని వాసన పోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ వేసేసి ఇప్పుడు దాంట్లో తాలింపు గింజలు కొన్ని వేసి ఎండు మిరపకాయలు కూడా వేసి ఇలా కాస్త గోలించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన దొండకాయలని దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా తిరిగేసుకోవాలి ఈ ఆయిల్లో. ఈ విధంగా తిరిగేసిన తర్వాత చిటికెడు పసుపు సాల్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసి గ్రైండ్ చేసిన ఆ పొడిని వేసి బాగా తిరిగేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.